1947 ఆగస్టు 15 రోజున భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు శ్రీరాములు గారు ఆనందంతో తాండవం చేశారు. వీధుల్లో పరిగెత్తారు. అందరితో సంతోషం పంచుకున్నారు. ఆ తర్వాతే ఆయన జీవితం చారిత్రాత్మక మలుపు తీసుకుంది. కారణం, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా మన తెలుగు వారికి ఏ గుర్తింపు రాకపోవడం. స్వాతంత్ర్యం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసీలు అని పిలిచేవారు. మద్రాసు నుండి తంజావూరు వరకు తెలుగువారు ఉన్నప్పటికీ తెలుగువారికి గుర్తింపు లేదు. 1952 నాటికి కూడా ఆంధ్ర వాళ్లంటే ఎవరికీ తెలియదు. అధికారం మొత్తం మద్రాసు వారి చేతిలోనే ఉండేది. తెలుగు వారిని బానిసలుగా చూసేవారు. పైగా తెలుగువారు ఆరంభశూరులు అని అవహేళన చేసేవారు. తెలుగు జాతికి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, అవమానాలను తట్టుకోలేక స్వామి సీతారాంగా పిలువబడే గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. అయితే అప్పటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజాజీ ప్రభుత్వం సీతారాం దీక్షను భగ్నం చేసి తెలుగువారి గుండెల్లో భయం నింపాలన్న ప్రయత్నం చేసింది. నాటి విధ్వంసం చూసి పొట్టి శ్రీరాములు గారి గుండె రగిలింది. అప్పుడు గుడివాడలో ఉంటున్న శ్రీరాములు గారు ఎకాఎకిన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసుకు బయలుదేరి వెళ్లారు. మద్రాసు నడిబొడ్డున బలుసు సాంబమూర్తి గారి ఇంటి వద్ద ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజలు శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ధర్నాలు, దీక్షలు, ఊరేగింపులు మొదలుపెట్టారు. అప్పటి వరకు తెలుగువారంటే ఆరంభశూరులే, ఈ దీక్ష త్వరలోనే ముగుస్తుందిలే అన్న ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి రాజాజీకి చెమటలు పట్టించింది. శ్రీరాములు గారి పోరాట పటిమ ప్రధాని నెహ్రూను కూడా కలవరపరిచింది. దాంతో రాజాజీ ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు. ఎక్కడ వారిని అక్కడ అరెస్టులు చేసి బెదిరించారు. మరోవైపు అకుంఠిత దీక్షతో శ్రీరాములు గారు తన నిరాహార దీక్షను కొనసాగించారు. అయితే శ్రీరాములు గారి దీక్షకు రాజకీయ మద్దతు లేకుండా చేసే ప్రయత్నంలో రాజాజీ విజయం సాధించారు. ఒక్క టంగుటూరి ప్రకాశం పంతులు తప్ప నాయకులెవ్వరూ శ్రీరాములు గారి దీక్షకు మద్దతు తెలపలేదు. నాయకులు లేకపోతే ఏంటి, మేమున్నాం అంటూ తెలుగు ప్రజలు ఉద్యమాలు చేస్తూనే దీక్షలో ఉన్న శ్రీరాములు గారిని సందర్శించుకుని వచ్చేవారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. అప్పటికే నెల రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారాయన. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. తన ఆరోగ్యం ఎంతగా క్షీణిస్తున్నా శ్రీరాములు గారు ధైర్యం వీడక ఆమరణ నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. అటూ ఇటూ తిరుగుతూ అతి తక్కువగా మాట్లాడుతూ తన ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా లేదని, ఎవరూ అల్లర్లు, హింసకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని ప్రజలకు ఉత్తరాలు రాస్తుండేవారు. కాని వాస్తవానికి శ్రీరాములు గారి ఆరోగ్య పరిస్థితి ఘోరంగా దిగజారిపోయింది. ఆహారం లేక, నీరు కూడా తాగలేక తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు శ్రీరాములు గారు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి, నా ప్రాణం నిలబడడం కన్నా నా తెలుగు జాతి ఆత్మగౌరవం నిలబడడమే నాకు ముఖ్యం అని తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ నెల నిరాహార దీక్షకు 50 రోజులు దాటాయి. పూర్తిగా లేవలేని, మాట్లాడలేని స్థితికి చేరుకున్నారు శ్రీరాములు గారు. బరువు పూర్తిగా తగ్గిపోయి 15.8 కేజీల వచ్చారు. దీక్ష చేయడం వలన పేగులో పుండ్లు పడి నోటి నుంచి పురుగులు బయటకొచ్చేవి. ఆ హృదయ విదారక దీన స్థితిలో శ్రీరాములు గారిని చూసి ప్రజలు బాధతో తల్లడిల్లిపోయారు. 1952 డిసెంబర్ 15 అప్పటికి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్షకు 58 రోజులు. ఆ రోజు ఉదయం నుండి ఆయన స్పృహలో లేరు. అప్పుడప్పుడు కళ్ళు తెరవడానికి ప్రయత్నించినప్పటికీ వెంటనే కళ్ళు మూతపడిపోయేవి. దాంతో
శ్రీరాములు గారిని చూడనివ్వకుండా సందర్శకులను ఆపేశారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. గాంధీజీ మెచ్చిన దేశభక్తుడు, హరిజనోద్ధరణకై పోరాడిన మానవతావాది, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేశారు. అయినప్పటికీ ఆయన పాడె మొయ్యడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆ దశలో స్వాతంత్ర్య సమరయోధుడు, శ్రీరాములు గారి మిత్రుడు సాధు సుబ్రహ్మణ్యం గారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుడివాడకే చెందిన మోపర్రు దాసు అనే హరికథ కళాకారుడిని కలుపుకుని తెలుగు జాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారి అంత్యక్రియలకు పూనుకున్నారు. ఆ మహానుభావుని శివయాత్రలో అమరజీవి అంటూ గొంతెత్తి ఘంటసాల పాడిన పాట విని మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఊరేగింపులో కలిశారు. అప్పటికే శ్రీరాములు గారి మరణ వార్త ఆంధ్ర రాష్ట్రమంతా దావానలంలా వ్యాపించింది. అనేక మంది తెలుగువారు పొట్టి శ్రీరాములు గారి అంతిమ యాత్రలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. ఆవేశం కట్టలు తెంచుకున్న తెలుగు ప్రజలు ధర్నాలు, ఆందోళనలతో రాష్ట్రాన్ని ఉడికెత్తించారు. చివరకు పోలీసు కాల్పుల్లో 8 మంది మరణించే స్థాయికి ఉద్యమాలు జరిగాయి. దాంతో నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రాజాజీని మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి ప్రకాశం పంతులు గారిని ముఖ్యమంత్రిని చేసి 1952 డిసెంబర్ 19న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు దిశగా కార్యక్రమాలు మొదలు పెడతానని ప్రకటించారు. ఆ ఫలితంగా 1952 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత 1956 నవంబర్ 1న తెలంగాణ ప్రాంతాలను కూడా కలుపుకొని విశాలాంధ్రగా అవతరించింది. ఇలా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన ధీరోదాత్తుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. శ్రీరాములు గారి ఆత్మార్పణతో దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభమైంది. 1985లో నాటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి పట్టుదలతో తెలుగు భాష అభివృద్ధి, సాహిత్యం, చరిత్ర, సంస్కృతిని పరిరక్షించుకునే లక్ష్యంతో దేశంలోనే 2వ భాషా విశ్వవిద్యాలయంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. ఆ యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు గారి పేరును పెట్టి తెలుగు జాతి ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంది. నారా చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరజీవి త్యాగాన్ని స్మరించుకునేలా ప్రతి సంవత్సరం మార్చి 16న పొట్టి శ్రీరాములు జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా జరుపుకోవాలంటూ 2018